ఇంట్లో 3 మంచాలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? అందరికీ నమస్కారము. ఓం శ్రీమాత్రే నమః. చాలామందిలో 3 అనే సంఖ్యపై కొన్ని వ్యతిరేకమైన భావనలు ఉంటాయి. 3 ముడిపడదు అని, 3 కంచాలలో వడ్డించకూడదు అని, 3 దీపాలు వెలిగించకూడదు అని పలు రకాలైన అభిప్రాయాలతో 3 అనే సంఖ్యను వెలివేశారు. కానీ ఇది అన్నిటికీ వర్తించదు. ఈ 3 అనే సంఖ్య కేవలం ప్రయాణానికి మాత్రమే చెప్పబడింది. కనుక శాస్త్రంలో 3 అనే సంఖ్యకు ఎటువంటి నిషిద్ధము లేదు. 3 కంచాలలో భోజనం వడ్డించకూడదు, 3 మంచాలు ఇంట్లో ఉండకూడదు అనేది వ్యక్తిగతంగా ఉండే అభిప్రాయమే కాని శాస్త్రపూర్వకంగా అది వర్తించదు. భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఒకే మంచంపై నిద్రించాలి. భర్త ఇంట్లో ఉండగా భార్య మరొక మంచంపై కానీ కింద పడుకోవటం కానీ మాకు చేయరాదు. మంచంపై కూర్చుని భోజనం చేస్తే ఆ ఇంట్లో సంపద అనేది ఎక్కువ కాలం నిలవదు. మంచంపై కూర్చుని కాళ్లను క్రిందకు పెట్టి ఆడించరాదు, అది దోషముగా శాస్త్రము పరిగణించింది. మంచం మానవుడికి ఈ ప్రపంచంలో ఉన్న సమస్యలను, కష్టాలను, బాధలను అన్నీ మరిచిపోయి సుఖవంతమైన నిద్రను ఇస్తుంది. కనుక అటువంటి మంచమును దూషించరాదని, దాని యందు లోటుపాట్లు వెతకరాదని శాస్త్రం చెబుతుంది. ఇంట్లో 3 మంచాలు ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? మన దేశంలో 3 అనే సంఖ్యను వ్యతిరేక భావంతో చూస్తారు. 3 అంటే ముడిపడదు, 3 దీపాలు పెట్టకూడదు, 3 కంచాల్లో భోజనం వడ్డించకూడదు అని అంటారు. అయితే ఈ 3 అనే సంఖ్య అన్ని విషయాల్లో చెడ్డదేమీ కాదు. నిజానికి శాస్త్రంలో కూడా 3 అనే పదం మంచిది కాదు అని ఎక్కడా రాసి లేదు. ఈ 3 అనే పదాన్ని మన పూర్వీకుల నుంచి వ్యక్తిగతంగా వచ్చినది. నిజానికి శాస్త్రంలో 3 ఆడవాళ్లు ఒకే అభిప్రాయానికి రారు అని చెప్పబడింది. అంతేకాని 3 మంచాలు ఉండకూడదు, 3 కంచాలు ఉండకూడదు అని ఎక్కడ చెప్పలేదు. అసలు ఈ 3 మంచం కాన్సెప్ట్ ఎక్కడ పుట్టింది అంటే భార్యాభర్తలు ఏక శయ్య గతులై ఉండాలి. అంటే భర్త ఉండగా భార్య వేరే మంచం మీద పడుకోవడం కానీ, నేల మీద పడుకోవటం కానీ చేయకూడదు. ఎన్ని విభేదాలు వచ్చినా భార్యాభర్తలు ఏకసేపైన నిద్రించాలి. మన హిందూ ధర్మం కూడా అదే చెబుతుంది. వివాహానికి మంత్రాలు ఉన్నాయే కాని విడాకులకి మంత్రాలు లేవు అని. కాబట్టి భార్యాభర్తలు కలిసి జీవించాలి. ఈ సంప్రదాయం నుంచి పుట్టిందే కాని వేరే ఉద్దేశం లేదు. కాబట్టి ఇంట్లో 3 మంచాలు ఉన్నా కూడా ఏమీ కాదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.